నాకు 'రాజాసాబ్' ట్రైలర్ చూసినప్పుడు ఒక్కటే అనిపించిందండి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. Don't forget to like and subscribe. ఈరోజు మనం 'రాజాసాబ్' ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అన్నది చెప్తాను. ఈరోజు మీరు వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. నిజంగా నాకు 'రాజాసాబ్' ట్రైలర్ చూసినప్పుడు ఒక్కటే అనిపించిందండి. ఎందుకు ఇలా తీసారనిపించిందండి నాకు. నేను మారుతి గారి మీద, ఆయన డైరెక్షన్ మీద నాకు ఒక అభిప్రాయం ఉంటది. ఏంటంటే ఆయన ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్ సినిమాసే తీస్తూ ఉంటారు. బస్ స్టాప్ సినిమా గానీ, లేదంటే మన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు సాయి దుర్గా తేజ్ కింద మార్చుకున్నారు కదా. ప్రతిరోజు పండుగ సినిమాలు చూసినప్పుడు ఒక ఫ్యామిలీ టైప్, ఒక లవ్ స్టోరీలా ఉంటది. ఆయన ఒక రకమైన కామెడీ ఉంటది. ఈ 'రాజాసాబ్' చూసినప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్, అంటే ఫ్యామిలీలా కాదు కానీ కామెడీ ఆ టైప్ ఆఫ్ కనబడింది నాకు. ప్రభాస్ గారు కామెడీని ఎక్కువగా చూపిస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూసినప్పుడు 2 చోట్ల మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యానండి. అదేంటంటే స్టార్టింగ్ లో ఆ రాజామహల్ చూపించినప్పుడు అదొకటి చెట్ల మధ్యలో, దాని తర్వాత ఏదైతే పిల్లిని చూపించారో అది, ఆ 2 విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉన్నాయండి. ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటది. నేను ఆయన డైరెక్షన్ బాగుంటదని మారుతి గారిది. నేను అంత మరీ వరస్ట్గా ఉంటుందని నేనేం చెప్పను. ఎందుకంటే మీరు గత వీడియోస్ నుంచి నేను చూస్తా ఉన్నాను. నా వీడియోస్ లో ఎప్పుడో హార్ష్ గా మాట్లాడుతుంటేనే సినిమాలు వెళ్తా ఉన్నాయి. వాటి గురించి మంచిగా బాగుందని చెప్పేటప్పటికి ఎవరు చూడట్లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఏ ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు. నాదొక కొత్త, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. నేను ఒక బిగినర్ నండి. నాకు ఒక 10K 20K సబ్స్క్రైబర్స్ ఏం లేరు. అలా నాకు వ్యూస్ ఎక్కువ ఏం రావట్లేదండి. అదేందా, నాకు వచ్చిన వ్యూస్ లో నాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చిన 2 వీడియోస్ చెప్తానేనండి. అదేంటంటే, ఒకటి నేను మ్యాడ్ స్క్వేర్ సినిమా ట్రేజర్ రివ్యూ చేసినప్పుడు దానికి 1K పైన వ్యూస్ వెళ్ళినాయి. తర్వాత నేను సెకండ్ టైం 2K వ్యూస్ వెళ్ళింది ఏదన్నా ఉందంటే నా సినిమా ఛానల్లో, అది అర్జున్ సన్న వైజయంతి మూవీకి నేను దానికి మాత్రం 2K వరకు దాటి వెళ్ళి. నేను ఏ ప్రమోషన్ లాంటివి చేయట్లేదు, అలాని ఏ సినిమాకి తగ్గట్టుగా మాట్లాడట్లేదండి. నేను నా ఓన్ ఒపీనియన్, సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు ఎలా అనిపించింది, ట్రేజర్ చూస్తే నాకు ఎలా అనిపించింది, ట్రైలర్ చూస్తే ఎలా అనిపించింది అన్న దాని మీద నేను చెప్తున్నాను అంతే. అది నా ఒపీనియన్ అండి. మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదేందా, వీడియోస్ ఏ టైప్ కావాలని మాత్రం చెప్పకండి. ఎందుకంటే సినిమా ఛానల్లో ఈ టైప్ లో ఏమి ఉండవండి. ఎందుకంటే సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క వీడియో చేయడానికి ట్రై చేస్తానే ఉన్నాను నేను. ఇంకా మనం ట్రేజర్ లోకి వచ్చేస్తే, ట్రేజర్ మాత్రం నాకు చూసినప్పుడు కొంచెం ఆ 2 ఫ్లాస్ తప్ప మిగతాదంతా బాగుందండి. ఇంకా యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే ప్రభాస్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మారుతి గారు ఆయన దగ్గర ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ అంతటిని చాలా బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది నిజంగా. ఇంకా కమింగ్ టు ద హీరోయిన్స్ దగ్గరికి వస్తే, హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ గారు, అలాగే మాల్వికా మోహన్ గారు, ఆ తర్వాత రిధి కుమార్, వీళ్ళ ముగ్గురు. నిజంగా నిధి అగర్వాల్ గారు అందరూ అన్నట్టుగా ఆవిడ కొంచెం బాగానే యాక్ట్ చేస్తూ ఉంటారు. బాగుంటది అటు కొంచెం. మరి బాగా యాక్ట్ చేస్తారని చెప్పలేం కానీ కొంచెం బాగానే యాక్ట్ చేస్తారండి ఆవిడ యాక్టింగ్. ఇంకా మాల్వికా మోహన్ గారు కూడా యాక్టింగ్ బాగానే ఉంటది. నేను ఎటు వచ్చి చూడండి సరిగ్గా యాక్టింగ్ ఎవరిదన్నా ఉందంటే రిధి కుమార్ గారు. రిధి కుమార్ గారు నాగేశ్ తరుణ్తో ఒక సినిమా చేశారు, లవర్స్ ఏదో సినిమా అనుకుంటా. ఆ ఒక్క సినిమాలో కొంచెం పర్లేదండి, అటు ఇటుగానే ఉంటది. అంతకన్నా పెద్ద ఏం లేదు. వీళ్ళు ఇంకొంచెం యాక్టింగ్ హీరోయిన్స్ అందరూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ సమంత గారు కానీ, కాజల్ గారు కానీ, ఇలా కొంచెం వీళ్ళైతే నాకు యాక్టింగ్ బాగా నచ్చింది. ఇంకా త్రిషర్ గారి యాక్టింగ్ కూడా బాగుంటది. అలాగా వీళ్ళు కూడా ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇందులో ఏమన్నా తప్పున్న ఏమన్నా ఉన్నా మీరు కొంచెం కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఇదండి ట్రేజర్ లో నాకైతే ఆ 2 వీళ్ళ యాక్టింగ్ బాగుంది. ఇంకా తమిళ నుంచి కూడా యాక్టర్లు తీసుకున్న సముద్రగని గారు, అలాగే బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ గారిని కూడా తీసుకున్నారు. సంజయ్ దత్ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంటది. ఇంకా సముద్రగని యాక్టింగ్ గారు మనం చెప్పలేం, ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారు నిజంగా. నాకు ఆయన్ని ముస్లిం క్యారెక్టర్ టైప్ లో చూపించిన ఒక ఫ్రేమ్ లో ఇలా వచ్చి వెళ్ళిపోతారు. బాగుంది. ట్రేజర్ లో మాత్రం అందరూ బాగానే ఉందండి. కొంచెం హీరోయిన్స్ మాత్రం ఎక్కువ లేదు. ఆ మాళవిక మోహన్ గారిని ఏదో చూపించారు, నిధి అగర్వాల్ గారిని కూడా చూపించారు. ఇంకా మనం హోప్ December 15 సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ అయితే చెప్తాను నేను.
మన 2 ట్రైలర్స్ గురించి అయితే మాట్లాడేవాడు కుబేరు, అంతకన్నా ముందు మన స్నో మావ ఎవరైతే మంచు విష్ణు ఉన్నారు కదా, ఆయనకి సంబంధించి కన్నప్ప ట్రైలర్ కూడా వచ్చింది. ఈ 2 చేయాలి, ఈ 2 కూడా 1-2 days లో మన వీడియోస్ వస్తాయి. మీరైతే మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ వరకు చూస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్, జై హింద్.